వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు నాన్న. ఇలా కోపం వచ్చినా అలా వెంటనే కరిగిపోతారు. మాటల్లో పడి అడగడమే మర్చిపోయాను. తలకా కట్టేంటి? మెట్ల మీద నుంచి జారిపడ్డానమ్మా. అయ్యయ్యో, చాలా చిన్న దెబ్బమ్మా. కాని రాహుల్ బాబే కంగారు పడి ఇంత పెద్ద కట్టు కట్టేశారు. పోనీలేవే, సమస్యలేమీ లేకపోతే మాకంటే సంతోషించేవాళ్లు ఇంకెవ్వరూ ఉండరు. మీరిలా నా గురించి ఆలోచిస్తూ తిండి తిప్పలు లేకుండా ఉంటారనే నేనింత దూరం వచ్చాను. సరే, ఇక నేను వెళ్తాను. అదేంటే ఇలా వచ్చి అలా వెళ్తాను అంటున్నావు? లేదమ్మా, అక్కడ నాకు చాలా పనులున్నాయి. నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఎలాగో వచ్చావు కదా, కనీసం భోంచేసి వెళ్ళవే. అది కాదమ్మా, నేను... అమ్మా అభి, నీ కంగారు నాకు అర్థమవుతోందమ్మా. అలాగే మీ అమ్మ ప్రేమను కూడా కొంచెం అర్థం చేసుకో అమ్మా. నేను చెప్తేనే మీ అమ్మ వినదు, నువ్వు చెప్తే వింటుందా?